మన తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వర్స్ గా కేంద్రం నుంచి అంబా ప్రసాద్ గారు, మేడం ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ మేడం ఏఐసిసి అబ్జర్వర్ గా మన తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. అలాగే పిసిసి అబ్జర్వర్స్ గా ఇద్దరు వచ్చారు, రాజీవ్ రతన్, మన బాబ్జీ గారు. వీరిద్దరు కూడా పిసిసి నుంచి అబ్జర్వర్స్ గా రావడం జరిగింది. అసలు ఈ మీటింగ్ ఎందుకు చాలా మందికి డౌట్. చాలా మంది రకరకాలైన పుకార్లు పెట్టి అదని ఇదని నువ్వే అప్లికేషన్ ఏదో చెప్తున్నారు. అంటే కరెక్ట్ కాదు. ఏంటంటే మన స్టేట్ లో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ ని వేయడం జరిగింది. అంటే ఆవిడేమీ వేయలేదు, డైరెక్ట్ గా ఆవిడ రికమెండ్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఏఐసిసి వారు కేసీ వేణుగోపాల్ గారు అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ, అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ పార్టీ లాగా ఆ ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేయాలంటే తీసేస్తారు, తీసేయాలంటే చేస్తారు. కానీ ఇందులో అలా ఉండదు. ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నుకున్నట్టు ఉండాలని అందు గురించి అని చెప్పి ఈ అబ్జర్వర్స్ ని పంపించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఎన్నుకున్నటువంటి ఏదైతే వైఎస్ షర్మిల గారు రికమెండ్ చేసి కేసీ వేణుగోపాల్ గారు ఆర్డర్ ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే బాగా పనిచేస్తారంటే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు సరిగా పనిచేయకపోతే వాళ్ళు తప్పించి వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని అవి త్రూ మేడం ద్వారా మళ్ళీ ఏసీసీకి పంపించడం జరుగుతుంది. అంతా ఏంటంటే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం. అంటే సంస్థనే ఒక నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని నిర్మాణాత్మకంగా చేయడం కోసం జరిగేటువంటి ప్రాసెస్ కార్యక్రమం. ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. యాక్చువల్ గా రోజుకి ఒక రోజు ఒక అసెంబ్లీ పెట్టమని అన్నారు. కానీ మేడంకి కొంచెం పని ఉండటం వల్ల అయితే కానివ్వండి, ఇది లాంగ్ అయిపోతుంది ప్రాసెస్ అనే విధానం వల్ల అయితే కానివ్వండి, వీళ్ళు ఏంటంటే మేడం 6 అసెంబ్లీలు కూడా 3 రోజుల్లో కంప్లీట్ చేయమంటే రేపు ఉదయం గోపాలపురం, మధ్యాహ్నం 3 గంటలకి కొవ్వూరు, ఎల్లుండ అంటే 27వ తారీఖు ఉదయం రాజానగరం, మధ్యాహ్నం అనపర్తి, 28వ తారీఖు ఉదయం నిడదవోలు, మధ్యాహ్నం రాజమండ్రి రూరల్. దాంతో ప్రోగ్రాం అంతా క్లోజ్ అయిపోతుంది. తర్వాత మేడం రిపోర్ట్ అన్ని తయారు చేసుకుని మేడం వెళ్ళటం జరుగుతుంది. ఏ అసెంబ్లీకి సంబంధించిన మీటింగు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీలకి కోఆర్డినేటర్స్ వేయడం జరిగింది. ఆ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తే అక్కడికే మేడం తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతి అసెంబ్లీకి ఒక ఆఫీస్ ఓపెన్ చేశాం అసెంబ్లీ కోఆర్డినేటర్ గారి ద్వారా. ఆ ఆఫీస్ దగ్గరలోనే మీటింగ్లు ఉంటాయి. తర్వాత రేపు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ యాక్సెప్టెన్స్ రోజు, అంటే ఈ రాజ్యాంగాన్ని అంగీకరించిన పార్లమెంట్ లో అంగీకరించిన రోజు రేపు రాజ్యాంగ దినోత్సవం. మేడం టుమారో ఇస్ ద కాన్స్టిట్యున్సీ డే. వీఆర్ అరేంజింగ్ ఏ ప్రోగ్రామ్ at morning 9 o'clock at Gokavaram bus stand. Ambedkar statue is there, very big constitution is there. So from our party, AICC has given direction to conduct this program. Already we have printed the pamphlets and we distributed the pamphlets to most of the people. 50,000 pamphlets we distributed.
throughout the East Godavari. Tomorrow also we'll distribute the pamphlets and we'll do some program there. Bokavaram bus stand, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉదయం 9 గంటలకే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అంబేద్కర్ గారి దండలేయటం, పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయటం, మేడం గారు అలాగే హర్ష గారు మన ముఖ్యమైన వాళ్ళు అక్కడ ప్రెస్ కి అడ్రస్ చేసి రాజ్యాంగం యొక్క విలువల్ని దాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద వారి యొక్క సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారు. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ I studied second class here in this building, but Mr. Reddy kabja this building. No. సరదాగా నన్ను ప్రెస్ వాళ్ళకి ఇక్కడైతే నేను 2వ క్లాస్ చదువుకున్నాను. 2వ క్లాస్ 5వ క్లాస్ వరకు ఉండేది. తర్వాత అక్కడ ఆ స్కూల్ కట్టి ఈ బిల్డింగ్ నుంచి మార్చారు. సో ఇది పెద్ద స్కూల్ అయింది. అంటే ఈ ఇంటితో నాకున్న అనుభవం చిన్నప్పుడు అది గుర్తు చేసుకుందామని. సో ఎనీహౌ ఇది ఈ కార్యక్రమం, ఈ ఆల్ ఇండియా కార్యక్రమం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అసలు సమూలంగా మార్పులు తీసుకురావాలి సంస్థాగతంగా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది ఏఐసిసి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పిసిసిలోనే ఈ కార్యక్రమం జరగట్లేదు. ఇంతకు ముందే తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో మొదలైన ప్రక్రియ వాళ్ళకి నచ్చలేదు. అందుగురించి ప్రతి స్టేట్ కి ఏఐసిసి అబ్జర్వర్ని పంపించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక పార్లమెంట్ అయింది, ఒక స్టేట్ అయింది కాబట్టి ఏఐసిసిని అబ్జర్వర్లు పంపించి అక్కడ విషయాల్ని బేరీజ్ వేసుకుని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలి అన్నది ఉద్దేశం. ఇంకొక పెద్ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకి ఉన్న పెద్ద కాంపిటీషన్, అంటే కాంపిటీషన్ ఉంది. ది కాంపిటీషన్ కారణం ఏంటంటే ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్స్ తోనే మాట్లాడేవారు. సెలక్షన్స్, అసెంబ్లీ సెలక్షన్స్ అప్పుడు, పార్లమెంట్ సెలక్షన్స్ అప్పుడు ఓన్లీ పిసిసి ప్రెసిడెంటే ఆ మీటింగ్ లో కూర్చుని మంచి చెడ్డలు మాట్లాడేది. ఇప్పుడు ఈ సిస్టమ్ ని తీసేసి జిల్లా ప్రెసిడెంట్లే డైరెక్ట్ గా ఏఐసిసి పార్లమెంటరీ సెలక్షన్ కమిటీతో కూర్చుంటారు. జిల్లా ప్రెసిడెంట్లు కూర్చుంటారు. అంటే పిసిసి ప్రెసిడెంట్ తో పాటు ప్రతి జిల్లా ప్రెసిడెంట్ ఆ సెలక్షన్ కమిటీలో కూర్చుంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు జిల్లా ప్రెసిడెంట్లు. అటువంటి బ్యూటిఫుల్ సిస్టానికి ఇక్కడ పెట్టారు ఏఐసిసిలో. ఇంక ఏ పార్టీలోనూ కూడా ఇటువంటి ఒక జిల్లా ప్రెసిడెంట్ వచ్చి ఒక పార్లమెంట్ మెంబర్ ని సెలక్షన్ లో కూర్చున్నాం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అటువంటి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కి కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తా ఉంది. ఆ రకంగా వెళ్లాలని రాహుల్ గాంధీ నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈ రోజున అంబా ప్రసాద్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడికి తోడ్పాటుగా మరి బాబ్జీ గారు, అలాగే రాజీవ్ రతన్, ఇంకా చాలా మంది అందరూ వచ్చారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మీకు నచ్చిన అభ్యర్థి ఎవరెవరైతే మీరు అభ్యర్థులను ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మరి అది దాని నెక్స్ట్ ప్రాసెస్ అన్నది నాకు నిజంగా తెలియదు. సో దాట్ మరి ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇది పార్టీని బలంగా చేయడానికి. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నానండి మెయిన్ గాను. ఆ విషయం ఏంటంటే సార్, విశ్వేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు వినండి. ముఖ్యంగా హైదరాబాద్ అబ్జర్వర్ వచ్చిన మేడం, మహిళా కాంగ్రెస్ ఏం పేరన్నా ఆదిత్య కూడా వచ్చారు. నిన్న ఒక మీటింగ్ జరిగింది ఖమ్మంలో. తుమ్మల నాగేశ్వరరావు అని మినిస్టర్ ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను టీవీలో చూశాను, రాత్రి టీవీ న్యూస్ లో చూస్తుంటే కొన్ని టీవీల్లో అదే వచ్చింది. నాకు ఎన్టీ రామారావు దైవం. ఈ కుత్సిత కుళ్ళు పాలిటిక్స్ లో ఇంకా నేను మనగలుగుతున్నానంటే ఎన్టీ రామారావు వల్లే మనగలుగుతున్నాను. అసలు కాంగ్రెస్ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, లేదా అసలు కాంగ్రెస్ విధానాల గురించి కానీ చెప్పకుండా ఇక్కడ మనం ఎవరితో పోరాడుతున్నాం? వీఆర్ ఫైటింగ్
with Telugudesam and YSRCP. But our morale is decreasing even by the statements. The Telangana, so many Telugudesam people joined Congress and they're giving and propaganda for NTR and Telugudesam. This is not at all good. అది మన మొరాల్ని చంపేస్తుంది. చాలా బాధపడ్డాను. కాబట్టి మీరు ఈ దృష్టిని తీసుకెళ్ళమని చెప్పి అంబాప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాను. ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఫైటింగ్ తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక భావంతో. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం కలుపుకుని వెళ్ళడం అన్నది జరిగే పని కాదు. కాబట్టి మన ఫైటింగ్ ఖచ్చితంగా తెలుగుదేశంతో ఉండాలి, వైఎస్ఆర్సీపీతో ఉండాలి. ప్రజెంట్ గవర్నమెంట్ తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంతో మన ఫైటింగ్ ఉండాలి. ఆ ఫైటింగ్ లో మనం ముందుకెళ్లాలని అది స్ఫూర్తిగా తీసుకోండి. మన కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుంది. మళ్ళీ రోజు రోజుకి బలపడతా ఉంది. డెఫినెట్ గా బలపడుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని చేయమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం ఎందుకు చెప్తున్నారంటే గ్రాస్ రూట్ నుంచి చేయాలనుకునే ఉద్దేశంతోనే మేడం చెప్తారు. బట్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదరించాల్సిన సమయం వచ్చింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ చేసినప్పుడు రెండు పెద్ద ఒక ప్రామిసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసింది. ఒకటి ఏంటంటే స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ లేదా 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఇమ్మని లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ ది మెంబర్ ఇన్ దట్ లోక్సభ. రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభలో చెప్పాడు. అందుకని ఐ వాజ్ ఇన్ దట్ ది లోక్సభ. సో దాట్ ప్రామిస్ అన్నది ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా అది అయిపోవాలి. ఆ స్పెషల్ స్టేటస్ కాకుండా ఇప్పుడు పోలవరం కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఈ 15 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ అన్నది వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు చేస్తాము అన్న బీజేపీ చేయలేదు. బీజేపీతో కొమ్ము కాస్తున్నటువంటి ఈ పార్టీలు చేయలేదు. ఇప్పుడు ప్రజలకి మేము చెప్తున్నది ఏంటంటే మీరు బీజేపీ వైఎస్ఆర్సీపీ ఓటేసినా లేదంటే అపోజిషన్ ఉన్న కూటమి అభ్యర్థికి ఓటేసినా, అంటే కూటమి అభ్యర్థి అంటే బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళకేసినా వీళ్ళిద్దరిలో ఎవరికేసినా బీజేపీకి వెళ్తుంది. బీజేపీ ప్రజలకు ద్రోహం చేసింది స్పెషల్ స్టేటస్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి వేయాల్సిన అవసరం అన్నది ఎంతైనా ఉంది. అది ప్రజలు గమనించారు. అందరికీ నమస్కారం. And from Jharkhand, I would want to say Johar to you all. My name is Amba Prasad. I am AICC Secretary and as a Andhra Pradesh observer I am here. आप लोग जानते होंगे कि अभी पूरे देश में अभी संगठन सृजन कार्यक्रम चल रहा है, जो एक बड़ा ट्रांसफॉर्मेशन जो संगठन पे जोर दिया जा रहा है, जिसपे आप लोग समझ पा रहे हैं ना हिंदी? नो प्रॉब्लम है. जिसपे हम लोग ऐसे प्रोसेस के थ्रू जा रहे हैं जिसमें 1 to 1 सभी कार्यकर्ताओं से मिल रहे हैं. हम लोग को संगठन सृजन अभियान के तहत हम लोगों को जिस तरह से जिस फॉर्मेट पे चलने के लिए बोला गया है, पार्टी के द्वारा जो निर्देश दिया गया है, उसके आधार पे हम लोग यहाँ पे आए हैं. एंड we have been asked to talk to every worker, ब्लॉक, मंडल, चाहे वो बूथ के हो, हर लेवल पे जाके सभी लोगों से बात करके और ये आइडेंटिफाई करना है कि यहाँ पे हर तरह मतलब कितने कहाँ कौन कौन पोटेंशियल लीडर है. और ये पूरा संगठन सृजन अभियान जो चल रहा है वो एक पूरा बड़ा ट्रांसफॉर्मेशन की तरफ एक मिशन के तहत इसको चलाया जा रहा है, ताकि कांग्रेस की आइडियोलॉजी घर घर तक पहुंच सके, ताकि लोगों तक कनेक्टिविटी एक लोग तक हम कांग्रेस कनेक्ट कर सके, ताकि ये संगठन सृजन अभियान से हम लोग एक डिस्ट्रिक्ट प्रेसिडेंट का भी हम लोग चयन कर सके, सिलेक्ट कर सके, सिलेक्शन कर सके. हमारे पास एक फॉर्म भी है जिसमें जिसको डिस्ट्रिक्ट प्रेसिडेंट में इंटरेस्ट है
जो डिस्ट्रिक्ट प्रेसिडेंट का दायित्व लेना चाहते हैं वो उस फॉर्म को भर के और हम लोगों को जमा करेंगे और हम लोग उनका फीडबैक हर जगह लेंगे। और ये सारा प्रोसेस इसलिए किया जा रहा है ताकि हम डिस्ट्रिक्ट वाइज रूट मतलब ग्राउंड में हर जगह पे लीडरशिप को आइडेंटिफाई कर सके। हर चाहे वो महिला विंग की हो, यूथ की हो, चाहे वो ओबीसी के हो, एससी एसटी, सभी कम्युनिटी से हम लोग लीडर्स को आइडेंटिफाई करके उनको निकाल सके। और ये संगठन सृजन का जो ये अभियान चल रहा है ये इसलिए है ताकि हम लोग हर एक वैसे लीडर्स को आइडेंटिफाई कर सके जो डेमोक्रेसी पे विश्वास करते हैं, जो देश को बचाने पे विश्वास करते हैं। वैसे वैसे लोग इस अभियान के साथ जुड़ रहे हैं। ऐसे ऐसे लोगों को हम लोग मौका देंगे और वो अपना जो भी पोटेंशियल है उसको लेके हम लोगों के पास आएंगे। हम लोग के पास बहुत ही अच्छा फॉर्मेट है जो हम लोगों को पार्टी लीडरशिप के द्वारा दिया गया है। उस फॉर्मेट में हम लोग चल के वैसे लोगों को चिन्हित करके और सभी लोगों का राय मशवरा, सबसे बातचीत करके, सबका राय मशवरा लेके हम लोग इस अभियान में सभी लोगों को जोड़ेंगे। और इससे यही होगा कि कांग्रेस का जो आइडियोलॉजी है, कांग्रेस का जो विचारधारा है, जो सोच है, वो घर घर तक पहुंचेगा। चाहे वो नेशनल, इंटरनेशनल, चाहे वो स्टेट लेवल, चाहे वो डिस्ट्रिक्ट लेवल, कोई भी इश्यूज है वो क्या हो रहा है, क्योंकि लोगों को पता नहीं चलता है। लोग सभी चीजों के साथ जुड़ नहीं पाते हैं, सभी चीज उनको जानकारी नहीं हो पाता है। तो हमारी पार्टी हर तरह से लोगों के साथ एक अवेयरनेस क्रिएट करने के लिए, वो संगठन को मजबूत करने के लिए एक ऐसा स्ट्रक्चर, ऑर्गेनाइजेशनल स्ट्रक्चर बना रही है जिससे हम लोग 1-to-1 लोगों के साथ कनेक्ट कर सकें। और मुझे बहुत खुशी हुआ कि मुझे आंध्र प्रदेश आने का सौभाग्य मिला। यहाँ पे हम लोग बहुत ही रिच डिस्ट्रिक्ट में आए हैं और यहाँ पे हमारे साथ जो उपस्थित हैं आदित्य जी, जो तेलंगाना से है, जो आई हुई है महिला कांग्रेस विंग से, जो आंध्र प्रदेश की भी इंचार्ज है। यहाँ पे हमारे साथ हर्षा कुमार गारो जी, यहाँ पे एक्स MP है। यहाँ पे राजीव रंजन जी है, जनरल सेक्रेटरी PCC। यहाँ पे हमारे साथ बाबजी शेखर जी है, जो PCC विंग जनरल सेक्रेटरी से है। और अमर जहां जी है और तमाम लोग हैं जिनका नाम लेना संभव नहीं है, लेकिन सब आपके सामने बैठे हुए हैं। सब हमारे टीम है और सब लोग मिलकर ये आइडेंटिफाई करेंगे कि हमारे यहाँ पे इस डिस्ट्रिक्ट में कितने पोटेंशियल लोग हैं जो इस कांग्रेस की विचारधारा, आइडियोलॉजी को समझते हैं, जो काम करना चाहते हैं डेमोक्रेसी के लिए, डेमोक्रेसी को बचाने के लिए, जो ऑर्गेनाइजेशन को मजबूत करने के लिए पूरे ग्राउंड लेवल पे मेहनत कर सकते हैं। वैसे वैसे लोगों को आइडेंटिफाई करके पार्टी उनको जिम्मेदारी देगी। और ये जिम्मेदारी सिर्फ एक जिम्मेदारी नहीं होगा, ये अकाउंटेबिलिटी होगा, रिस्पॉन्सिबिलिटी होगा। और पार्टी हर हाल में फीडबैक लेगी। और ये कोई बस जैसे पहले होता था कि ब्लॉक प्रेसिडेंट, जिला प्रेसिडेंट है तो वो लोकल स्ट्रक्चर में उनको फीडबैक लिया जाता था, लेकिन अब दिल्ली खुद इन्वॉल्व होके ये DCC प्रेसिडेंट का फीडबैक लेगी। इनको बहुत ज्यादा पावर दिया जाएगा, इनको बहुत जो भी रिस्पॉन्सिबिलिटी दिया जाएगा अकाउंटेबिलिटी के साथ दिया जाएगा। टाइम टू टाइम उसका फीडबैक लिया जाएगा और ऐसा स्ट्रक्चर क्रिएट किया जाएगा ताकि 1-to-1 बूथ तक कैसे कांग्रेस की आवाज पहुंच सके, कैसे कांग्रेस का विचारधारा लोगों तक पहुंच सके, लोग कैसे कनेक्ट हो। क्योंकि आप जानते हैं हमारे ऑपोजिट साइड में ऐसी पार्टी है जो लोगों को बांट करके, जो लोगों को गुमराह करके, जो लोगों को मतलब नेगेटिविटी डाल के, नफरत डाल के बस लोगों को अपने तरफ डरा के अपने तरफ की हुई है। और किस तरह से आज लोग they're not able to achieve justice anywhere. You have any problem, you doubt every institution. Before going to any institution, the concerned institution, wherever you have issues,
related, you will find that, I mean, you end up running there and you don't, I mean, you lose hope. आजकल विश्वास खत्म होता जा रहा है लोगों का सारे इंस्टीट्यूशन में. तो निश्चित रूप से इन सब चीजों को बचाना है. अगर सब चीज अगर खत्म ऐसे कर देंगे ऑपोजिशन के लोग, ऑपोजिट पार्टीज, तो हमारे देश में देश पूरा बर्बाद हो जाएगा, डेमोक्रेसी बर्बाद हो जाएगा, तो देश का अस्तित्व खत्म हो जाएगा. और इसको बचाने के लिए कांग्रेस जड़ से इसको मजबूत करने के लिए और डीप रूटेड होके फील्ड में मजबूती से कैसे इसको मजबूत करे, इसकी आवाज को कैसे बुलंद करे, उस पे पूरा अपना अभियान, ये पूरे नेशन वाइड जो चल रहा है संगठन सृजन अभियान पे जोर दे रही है. और हम लोग उसी के तहत आए हैं. हम लोगों के पास फॉर्म है जो हम लोग डिस्ट्रीब्यूट करेंगे. जो जो चाहते हैं कि वो उनको मौका मिले तो उनको फॉर्म देंगे, वो भर के हमें देंगे और उनका फीडबैक लेके हम लोग सारा जितना भी फीडबैक है उसको हम लोग ఢిల్లీ రిపోర్ట్ करेंगे. మీడియా సోదరులందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్నతమ్ములందరికీ, అమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అదిత, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, మరియు అలాగే ఏఐసిసి వారు అల్కాలంబ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు నాకు అండమాన్ నికోబార్ అండ్ పుడుచేరి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను 3 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి. సో ఇక్కడ అంబా ప్రసాద్ గారిని అబ్జర్వర్ గా చేసి ఏఐసిసి వారు ఇక్కడ పంపించారు. అలాగే తనతో పాటు నన్ను కూడా ఇక్కడికి పంపించారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ సంఘటన సృజన్ అభియాన్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్ దేశం అంతటా, ఇది మన స్టేట్ లోనే కాదు అన్ని స్టేట్ లో సంఘటన సృజన్ అభియాన్ అని వైడ్ గా దీన్ని ఆరంభించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఆహ్వానితులే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే డిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే కష్టపడాలి. స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ లో గ్రాస్ రూట్స్ నుంచి మనం పనిచేస్తే గానీ మనం కాంగ్రెస్ ని చేయలేము అని అందరికీ తెలిసిందే ఇక్కడ. సో ఎంతో కష్టపడితే గానీ మనకి మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హోదాలో అక్కడి వరకు రీచ్ అయ్యి ఆయన లీడర్షిప్ ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ కాంగ్రెస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ లో నించోబెట్టాల్సిందిగా మనందరి మీద ఆ బాధ్యత ఉంది అని మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ఇక్కడ టీసీసీ ప్రెసిడెంట్ అవ్వడానికి మీరందరూ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేయాల్సిందని ఏఐసిసి వారు కోరుతున్నారు. దాంట్లో సో ఏదైనా మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అంటే చాలా కఠిన స్థితి, కాంగ్రెస్ స్థితి చాలా ఏమంటారు కింది స్థాయిలో ఉంది. సో మళ్ళా దాన్ని మనము ముందుకి తీసుకెళ్లాలని, అది తీసుకెళ్లాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనకి లీడర్స్ కావాలని ఏఐసిసి వారు మనకి సంఘటన సృజన అని ఆమోదించబడింది. దాని ద్వారా మేమందరం ఇక్కడ ఉన్నాము. మనం కలిసికట్టుగా పనిచేసి ఏకగ్రీవంగా పనిచేసి పార్టీని నిలబెట్టాలని, పార్టీ ఆశయాలను నిలబెట్టాలని కోరుతూ ప్రజాస్వామ్యం పట్ల మనకి ఉన్న కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళా ఒకసారి మన లీడర్షిప్ ని చూయించుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జెండాని ఎగరవేయాలని మనందరం భావిస్తున్నాం. మీరిచ్చిన సూచనలు ఏంటండి మేడం? ఆ ఏఐసిసికి ఇక్కడ బలోపేతం కావాలంటే, ఏపీలో పూర్వవైభవం రావాలంటే మీరిచ్చిన సూచనలు ఏంటి? ఏఐసిసి మాట్లాడతారా? ఆవిడ సూచనలు అడిగారు కదా, ఆవిడ చెప్పండి లెటర్. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నారు కదా. అయితే ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ చెప్పింది ఏంటి అంటే సోనియా అమ్మ గారు తెలంగాణ ఇంకా ఆంధ్రని రెండింటిని బైఫర్కేట్ చేశారు అని, దానివల్ల కొంచెం ఆంధ్ర హర్ట్ అయ్యారు అని అంటున్నారు. హర్ట్ అయ్యారు కానీ మనమంతా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్సే. సో హర్ట్ అయిన విషయం కరెక్టే, కానీ కాంగ్రెస్ ని మరి మనము ఇది చేసి మొత్తానికి దాన్ని చిన్న చూపు చూసి మన ద్వారా మనమంతలో మనమే కాంగ్రెస్ ని కింది చూపించుకున్నామేమో అన్న ఒక చిన్న ఒపీనియన్ నాది. అయితే దీన్ని అదే అంతా ఇంటర్నల్. అయితే పార్టీ తరఫు నుంచి మనము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లీడర్స్ ని నిల్చోబెట్టి పని చేయించవలసిందిగా కోరుతున్నాం. అయితే ఇక్కడ గ్రాస్ రూట్ నుంచి మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ ని మనము ఏకగ్రీవంగా
అందరూ ఒకటే మాట మీద నిల్చొని దాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాం. అది ఏఐసిసికి మనం ఇచ్చే ప్రామిస్. చెప్పేది ఏంటంటే మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చాం. టీడీపీ అయినా కానీ వైఎస్ఆర్సీపీకి అయినా కానీ మనం వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించాం. అదే ఒక్కసారి ఆ లీడర్షిప్ ని మనం మళ్ళీ వెనక్కి తీసుకొని కాంగ్రెస్ అంటే ఏంటో నిరూపించుకొని మన కాన్స్టిట్యున్సీని సేవ్ చేసుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ మళ్ళీ లీడర్స్ కి కొంచెం ముందుకు రావాల్సిందిగా, ప్రజలందరినీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీడియా ప్రతినిధులకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘటన్ శ్రీజన్ అభియాన్ అనే ఒక ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకున్నారంటే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసిన విధానం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు గ్రౌండ్ లెవెల్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళని మనం కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ విధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీ తీసుకొచ్చి డైరెక్ట్ గా వాళ్ళకి మనం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఏ విధంగా ఇస్తే వాళ్ళతో మనం కనెక్ట్ అవుతామో అదే విధంగా ఈ రోజున రాహుల్ గాంధీ గారు కూడా జిల్లా అధ్యక్షులు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పనిచేసేది, కార్యక్రమాలు చేసేది, ప్రజలకు అండగా నిలబడేది జిల్లా అధ్యక్షులు. అటువంటి జిల్లా అధ్యక్షులతో మనం ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక పిసిసి అధ్యక్షులతోనో లేకపోతే పిసిసి అధ్యక్షులు పైన ఉన్నటువంటి అధికారులతోనో మాట్లాడేసేసి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడేసేసి మనం నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ గా నిజమైనటువంటి కార్యకర్తకి అండగా నిలబడలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైనటువంటి పదవి ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళకి నిజమైన గౌరవం పార్టీ ఇవ్వలేకపోతుందని భావించి ఈ యొక్క కార్యక్రమం నూతనంగా ఎవరో కూడా ఆలోచన చేయనటువంటి విధానం. గతంలో ఇంతమంది లీడర్లందరూ చాలా మంది చెప్పారు. నేను అనుకున్న వాళ్ళు జిల్లా అధ్యక్షుడు మిగతా మిగిలిన పార్టీలు అయితే గతంలో ఆ సంస్థ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండింది. కానీ అలా కాకుండా ఏఐసిసి సెక్రటరీలైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా సరే అబ్జర్వర్లుగా పంపించి నిజమైన లీడర్లు ఎవరో చూడండి, అక్కడ మీరెళ్ళి ఎంక్వైరీ చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మండల నాయకులతో మాట్లాడండి, బూత్ నాయకులతో మాట్లాడండి, జిల్లా నాయకులతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు రిపోర్ట్ తీసుకొని నిజంగా అక్కడ ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉన్నారు వాళ్ళకి మనం అవకాశం ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బలమవుతుందని ఆలోచన చేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని డైరెక్ట్ గా వీళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే ఈ ప్రోగ్రాం యొక్క ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ ఇస్తారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క పోస్ట్ అర్హుడే. బట్ ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరైతే బాగుంటుందో ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం అబ్జర్వర్ గారికి ఉంటుంది. యాక్చువల్ గా ఇతర పార్టీల్లో ఎవరైతే కంటెస్ట్ చేశారో లాస్ట్ టైం ఎన్నికల్లో వాళ్ళని కోఆర్డినేటర్లు గా పెడతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కంటెస్ట్ చేయాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళు బలోపేతం చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీ పార్టీలో రోజుకో నిర్ణయం టైప్ లో జరిగిపోతున్నాయి, ఎట్లా? ఇప్పుడు దాని గురించి ఏమవుతుందంటే దానంతా కూడా కట్టడి చేసి మీరు చెప్పింది కరెక్ట్. గతంలో ఏంటంటే 1కి 4 చోట్ల అంటే మన డెమోక్రటిక్ పార్టీ మరి అందుకనే ఒకరు నిర్ణయం తీసుకుంటే జరిగే పార్టీ కాదు. మీకు బలం ఉంటే మీరు నుంచోవచ్చు, నాకు బలం ఉంటే నేను నుంచోవచ్చు, ఇతనికి బలం ఉంటే ఇతను నుంచోవచ్చు. నిజమైన లీడర్ని అలా గుర్తించగలం. కానీ మేము ఒక దిశానిర్దేశం డిసైడ్ చేసాం. మేము రూలర్స్ కాదు, డెమోక్రటిక్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డెమోక్రటిక్ పార్టీ. అందుకే ఎవరికి అర్హత ఉంది, ఎవరికి బలం ఉంది, నిజమైన బలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు లీడర్ గా ఎన్నుకోబడాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని దింపారనుకోండి, సపోజ్ అది వాళ్ళు ఖర్చు పెడతారు ఒక 5 ఏళ్ల పాటు, వాళ్ళు మళ్ళీ తర్వాత ఉంటారో లేదో గ్యారంటీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు పార్టీకి? ఆ నమ్మకం ఇవ్వటం కోసమే ఇప్పుడు ఎవరైతే నిలబడినటువంటి వ్యక్తులతో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు, పిఐసిసి ప్రెసిడెంట్ గారు వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని వాళ్ళు కల్పిస్తారు. మైకిల్ తీసారు. మైకిల్ సన్మానం అండి, సన్మానం కదా మళ్ళా పడిపోతాయి. రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అటు వెళ్ళండి. రెడ్డి గారు అటు వెళ్ళండి. ఉంచండి ఒకసారి ఆగండి స్వామి, ఒక్కసారి ఆగాలి మీరు. ఏమండి ఏమండి ఇలా పక్కన వచ్చేయండి.
కత్తి కూడా ఇచ్చేయండి రాణి రుద్రంలో తమ్ముడు అనుకోండి చిన్న మొక్క తీసేసుకుంటూ వెళ్ళిపోదాం. వేదంతా చెప్పు కత్తి కత్తేదండి కత్తి 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 విశ్వేశ్వరరెడ్డి కత్తి విశ్వేశ్వరరెడ్డి గారు సార్ రామనారాయణ గారు సార్ కొంచెం కింద తెంచండి స్టాండ్ ఓకేనా ఫోటో 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 రండి సార్ ఎలా చూడండి సార్ ఒకసారి ఎలా చూడండి సార్ రెడ్డి గారు ఎలా చూడండి సరే ఏడ్రా నీ గొడవ ఓకే సార్ రండి అక్కడికి వెళ్దాం రండి తమ్ముడు కూర్చోను ఇంతకు ముందు నిలబడి ఉన్నాను. అసలు శరణం హలో ప్రెస్ మీట్ అయిపోయింది, పత్రికా విలేకరులతో సమావేశం అయిపోయింది. నెక్స్ట్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఎల్లరికి వచ్చి కూర్చోండి బాబు. లీడర్స్ బాబు బాగా